జై శ్రీరామ్. ముందుగా వెంగనగుంట ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా వెంగనగుంట గ్రామంలో చిన్న దేవాలయం ఉండే 2002లో ఈ గుడి పునర్ప్రతిష్ఠ అయింది. ఇప్పటికి 24 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. మా గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ గుడికి చాలా గొప్పగా చాలా మంచి చేసిండ్రు. ప్లస్ ఈ వెంగనగుంట గ్రామంలో మాకు ఈ రాముల వారు సీతారాములు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా భగవంతునికి ప్రార్థిస్తున్నాము. ఈ రుణము ఎన్ని జన్మలైనా తీర్చుకోలేము. వెంగనగుంట గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ అందరూ కూడా గుడికి వచ్చి స్వామివారిని సేవించుకొని శ్రీరామనవమి ఉత్సవాలలో మంచిగా పాల్గొని శ్రీరామనవమిని జయప్రదంగా చేసి స్వామివారి కళ్యాణానికి కూడా అందరూ వచ్చి చాలా బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటూ వెంగనగుంట గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అన్న ప్రసాదానికి కూడా అందరూ వచ్చి మంచిగా స్వీకరించగలరని ప్రార్థిస్తున్నాం. వెంగనగుంట గ్రామ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో మీ వెంకన్న భాగ్యలక్ష్మి. జై శ్రీరామ్. వెంగనగుంట గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఒక 50 ఏళ్ల క్రితం చిన్నగా గుడి ప్రారంభించిన వాకా తిరుపతయ్య గారు, మా నాన్నగారైన వాకా తిరుపతయ్య గారు 50 ఏళ్ల క్రితం గుడి ప్రారంభిస్తే మా అన్నగారైన వాకా సత్యనారాయణ గారు 24 ఏళ్ల క్రితం వాళ్ళు బరువైన కష్టమైన తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. 24 ఏళ్ళ నుంచి శ్రీరామనవమి నవరాత్రులు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. నెక్స్ట్ ఇయర్కు 25 ఇయర్స్ అవుతుంది. అందరూ ఇదే విధంగా సహకరించి మన గ్రామాభివృద్ధి కోసం శ్రీరామనవమికి శుభాకాంక్షలతో అందరూ పార్టిసిపేట్ చేసి అందరి సహకారంతో అభివృద్ధికి తీసుకురావాలని మా కోరిక. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. వైదేహీ సహితం సురద్రమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమజే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాధిభిః పరివృతం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులందరికీ కూడా ముందుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలతో మనకి ప్రపంచమంతా కూడా జరుపుకునేటువంటి గొప్పనైనటువంటి జగత్ కళ్యాణం ఒకటి ఉంది అంటే అది ఈ యొక్క చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకునేటువంటి శ్రీరామనవమి పర్వదినము. ఈ శ్రీరామనవమిని ఊరూరా వాడవాడ పల్లె పల్లెలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి రామచంద్రస్వామి వారి కళ్యాణం సీతారామ కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు. అలాగే మన యొక్క భాగ్య విశేషం చేత ప్రకాశం జిల్లా కనిగిరి సిఎస్పురం దగ్గరలో ఉండేటువంటి వేంగనగుంట అనేటువంటి గ్రామంలో శ్రీ రామచంద్రమూర్తి గత 24 సంవత్సరాల నుంచి ఈ యొక్క గ్రామంలో వేంచేసి భక్తులందరి కోరికలు తీరుస్తూ ఆ రామచంద్రస్వామి అందరికీ ఏది కావాలో అది ఇస్తూ కోరిన కొంగు బంగారంగా ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నాడు. ఈ యొక్క ఆలయ వైభవం చెప్పాలి అంటే ఎవరు ఏమి కోరుకున్నా కూడా వెంటనే నెరవేర్చడం రాముల వారి యొక్క ప్రత్యేకత. ఈ యొక్క వేంగనగుంట గ్రామంలో శ్రీమాన్ వాకా సత్యనారాయణ గారు, జయలలిత గారు దంపతులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే వేంగనగుంట గ్రామ ప్రజలంతా కలిసి ప్రతి సంవత్సరం కూడా రామచంద్రస్వామి సన్నిధిలో భద్రాచలంలో ఏ విధంగా అయితే రామ కళ్యాణం పట్టాభిషేకం ఏ విధంగా జరుగుతుందో అంత వైభవంగా ఇక్కడ జరుపుతూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం కూడా
చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది మొదలుకొని శ్రీరామనవమి తెల్లారి వరకు దశమి వరకు కూడా 9 రోజుల పాటు ఉత్సవాల్ని ఇక్కడ అనాదిగా నిర్వర్తిస్తూ ఉంటున్నారు. ప్రతిరోజు కూడా శ్రీమద్ రామాయణ పారాయణం, అలాగే ప్రతిరోజు కూడా శ్రీ రామచంద్రస్వామి యొక్క విశేష మూలమంత్రాలతోటి రామాయణ మూలమంత్ర హోమ కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాగా ఈ యొక్క ఆలయంలో అన్నీ కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఆ రామచంద్రస్వామి యొక్క అనుగ్రహంతో ఈరోజు కూడా మనం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా కన్నుల పండగగా రామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకొనుటకు సన్నద్ధులైన ఈ యొక్క సాంఘిక మాధ్యమం ద్వారా తిలకించే వారందరికీ కూడా రామచంద్రస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షాలు కలగాలని ఆశిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా తిలకించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.